ఇప్పుడు ఇందాక వెళ్తుంటే చెరువు దగ్గర వాళ్ళందరూ ముందుకు వస్తున్నారు. సో వీ ట్రై టు హ్యావ్ లేక్ ప్రొటెక్షన్ కమిటీస్ పెద్దానికి వాళ్ళకి పెట్టేసి వారు అక్కడి నుంచి సోర్స్ ఏమన్నా మురికి నీళ్ళు వస్తుంటే కనుక ఎక్కడి నుంచి వస్తుందో వాళ్ళ నుంచే మనం తీసుకుంటాం. అంటే పబ్లిక్ పార్టిసిపేషన్ తోటి ప్రజల్ని మనం దీంతో తీసుకుంటే కనుక ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ వీల్ హ్యావ్ ఎనీ డిఫికల్టీ ఇన్ చెకింగ్ దిస్. కొంత స్ట్రాంగ్ యాక్షన్స్ పోతాం, పోయి రూత్లెస్గా పోతాం. ఎవడన్నా చెప్పినా కనుక ఎవడు చెప్పిన తర్వాత చేస్తుంటే కనుక రూత్లెస్గా విల్ బి వెరీ వెరీ హార్ష్ విత్ దట్. విల్ సీ దట్ మర్యాద చెప్తే వినకపోతే క్లోజ్ చేయటం అట్లాంటి అంత స్ట్రిక్ట్గా మనం వెళ్తేనే ఇక్కడ మనం చేయగలుగుతాం. లేకపోతే కనుక ఇది మనం సరే ఎన్జిటి కేసెస్ ఇవి కూడా చూస్తున్నాం, ప్రసాద్ గారు చెప్పారు. సో మేము కూడా చూసాం, కేసులన్నీ చూసాము. సో బట్ వాట్ ఎవర్ ఎవ్రీబడి వాంట్స్ దిస్ సిస్టమ్ టు బి టైటెడ్. కోర్ట్స్ వాంట్ మనకి అన్ని హైకోర్టు కానివ్వండి, సుప్రీంకోర్టు కానివ్వండి, ప్రతి వాడు కూడా పబ్లిక్ కానివ్వండి, పొలిటీషియన్ కానివ్వండి, అండ్ ప్రతి సగటు మనిషి కానివ్వండి, ప్రతి వాడు కూడా ఎవ్రీబడి వాంట్స్ దిస్ ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్ టు బి. చూసారు ఢిల్లీ పరిస్థితి మనం చూస్తున్నాం ఎట్లా ఉన్నది, హారబుల్. సో మనకి ఢిల్లీలో ఇప్పుడు అసలు ఇది మొత్తం ఎక్కడ చూసినా స్మాగ్ వల్ల గందరగోళమైన పరిస్థితి. సరే దానికి కారణాలు వేరే ఉన్నా కానీ అక్కడ వాటర్ పొల్యూషన్ ఆల్సో ఇస్ సంథింగ్ క్వైట్ సీరియస్ వేర్. సో మనం హైదరాబాద్ కూడా ఆ పరిస్థితిలోకి వెళ్లకుండా ఉండేదానికి మనం కొంత ఇప్పుడే మనం చేయాలి. చేసి ఈ వాటర్ బాడీస్ రివైవ్ చేయాలనేది కూడా ఈజ్ ముఖ్యమంత్రి గారి ఆలోచన. సో దాన్ని